హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హౌస్ వైఫ్ సుజీ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలాగున్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నదే నా సిద్ధాంతం అండి. ఈరోజు కూరగాయలు లేక అన్నీ క్యాబేజీ చిన్న ముక్క, క్యాప్సికమ్ 2, బంగాళదుంపలు 2 అలాగున్నాయండి. ఇంకా నాకు క్యారేజీ టైం అయిపోతుందని నేను ఇలాగ అన్నీ కట్ చేసుకొని రైస్ లాగా తయారు చేసేసుకున్నానండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. క్యారేజీలోకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలకి క్యారేజీ పెట్టేసుకుంటున్నానండి. ఇందులోకి పెరుగు చట్నీ తయారు చేశానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. క్యాబేజ్ కర్రీ తినమంటే పిల్లలు తినరు కదండి. క్యాప్సికమ్ తినమన్నా, విడిగా తినమన్నా తినరు కదా. ఇలాగా చేద్దామని చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా క్యారేజీ అయిపోతుంది. క్యారేజీ పెట్టేస్తున్నానండి. ఇందులో పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. పెరుగు చట్నీ వేసేసిన తర్వాత క్యారేజీ పెట్టేస్తానండి. అంతేనండి, క్యారేజీ చాలా స్పీడ్గా అయిపోయింది కదండి. అందుకే అనమాట కర్రీ తినరని ఇలాగ రైస్ చేశానమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా క్యారేజీ అయిపోయిందండి. క్యారేజీలు పెట్టేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పనిలోకి నేను వెళ్ళానండి. ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజ చేసుకున్నానండి. వేళ ఫ్రైడే కదా, సాంబ్రాణి ధూపం అంతా ఇల్లంతా చూపిస్తే చాలా మంచిది కదండి. ఇంకా పూజ చేసుకున్న తర్వాత సాంబ్రాణి ఇంటంతటికి చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా రైస్ ఎలా చేశానో చూపిస్తాను రండి. చూసారండి, ఇవే ఉన్నాయండి కూరగాయలు. అందుకే నేను అలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. క్యాబేజీ రైస్ అనమాట. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. అన్నీ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ మీద బిర్యానీ వేయడానికి ఇది పెట్టానండి. మీరేమంటారో మీ ఇష్టం. బిర్యానా, క్యాబేజీ రైసా ఏమనుకున్నా మన ఇష్టం అండి. కర్రీ లేనప్పుడు ఏం చేస్తాం, ఇలాగ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా నెయ్యి, ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ సామాన్యం అన్నీ ఒక్కొక్కటి వేసానండి. మన రైస్కి తగ్గట్టు నేను వేసుకున్నాను అనమాట. 2 గ్లాసులు రైసే చేస్తున్నానండి. ఇంకే అయిన తర్వాత ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి నేను 4 వేసానండి. మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూన్ దొరకలేదనమాట. గరిటి వెనక వైపు ఉంటుంది కదండి, దాంతో వేసాను అనమాట. ఉదయాన్నే అందరికీ హడావిడి కదండి, క్యారేజీలు అవి అవ్వాలి, బాక్సులు పెట్టుకోవాలి కదా. పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడి అయిపోయిందనమాట. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటా, ఆలు అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను. లాస్ట్ని క్యాబేజీ వేసి ఫ్రై చేస్తానండి. ఈ క్యాబేజీ కర్రీ తినమంటే స్మెల్కి పిల్లలు కర్రీ తినరండి. ఇలాగ రైస్లా పెడితే ఇష్టంగా తింటారు. ఇంకా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకుందాం. కొంచెం ఫ్రై అయ్యిందండి. ఫ్రై అయిన తర్వాత
బియ్యం నానబెట్టుకున్నానండి. 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకొని అందులో వేసుకుంటున్నాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లోని. నా వీడియో కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలుస్తుందన్నమాట. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా షేర్ చేయండి ప్లీజ్. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత కలుపుతున్నానండి. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టిన తర్వాత 1 స్పూన్ కారం వేసానండి. 1 స్పూన్ కారం వేసి మళ్ళీ కలుపుతున్నాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు కూడా వేసానండి. సాల్ట్ వేసుకొని 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. ఇంకా కర్రీ వండక్కర్లేకంటే ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోయిందండి. ఫ్రైడే కదా, ఇంకా ఫాస్ట్గా అయిపోయిందనమాట. కర్రీ రసం అవన్నీ పెట్టుకొని ఉంటే టైం అయిపోతుందని ఇలా చేశానండి. ఇంకంతేనండి, అయిపోయినట్టే. ఉంటానండి, బాయ్ అండి.